Welcome to my YouTube channel BVRSR Classroom. ఆల్రెడీ ఇదే టాపిక్ మీద సాలిడ్ స్టేట్ టాపిక్ మీద 5 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాం. దిస్ ఈజ్ ద 6th వన్. ఈ 6th వన్లో నేను చెప్పబోయే టాపిక్ వాయిడ్స్ ఇన్ క్రిస్టల్స్ అండి. ఈ వాయిడ్స్ గురించి పెద్దగా ఎవరో క్లాస్లో కానీ ఇలాంటి పబ్లిక్ ప్లాట్ఫామ్లో కానీ పెద్దగా మాట్లాడరు, ఎందుకంటే అందులో కొంచెం విషయం ఉంటుంది. కానీ మీరు టాప్ ర్యాంక్ కావాలి అని చెప్పి మాత్రం అనిపిస్తే ఇవి చూడండి, సరదాగా ఉంటుంది. బహుశా మీరు ఎప్పుడు కూడా వినండ్రు కూడా వీటి గురించి. సరదాగా చెప్తాను, ఇంట్రెస్టింగ్గా చెప్తాను. ఓన్లీ టాప్ ర్యాంకర్స్కి మాత్రమే ఉపయోగించుకోండి, ఎందుకంటే లేకపోతే మిగిలిన వాళ్ళకి కన్ఫ్యూజ్ అయ్యారు అనుకోండి, టైం వేస్ట్. దాని బదులు ఇంకోటి ఏదైనా చూసుకుంటే బెటర్ అనమాట. కానీ సరదాగా చాలా బాగుంటుంది. దీని మీద ఇది కాంప్లికేటెడ్గా ఉంటాయని చెప్పన్నాను కదా, ప్లస్ మళ్ళీ దాని మీద మీకు ప్రాబ్లమ్స్ కూడా చేస్తాను. అంటే హయ్యెస్ట్ లెవెల్కి వెళ్తున్నాం అనమాట. మనం ఆర్డినరీ లెవెల్ నుంచి అలా 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 జస్ట్ టాప్ లెవెల్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. సో చాలా బాగుంటాయి ఇలాంటివన్నీ. ఇందులో ఏం డిస్కస్ చేస్తాను చూడండి. వాయిడ్స్ ఇన్ క్రిస్టల్స్. వాయిడ్స్ అంటే గ్యాప్స్. ఆల్రెడీ 5th పార్ట్లో చెప్పాను మీకు. టెట్రాహెడ్రల్ వాయిడ్స్ గురించి మాట్లాడతాను, ఆక్టాహెడ్రల్ వాయిడ్స్, ట్రైగోనల్ వాయిడ్స్ గురించి మాట్లాడతాను. ప్రాబ్లమ్స్. నేను మీ బి వెంకట్రావు ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, గవర్నమెంట్ కాలేజ్ అటానమస్, రాజమండ్రి. జస్ట్ ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఈ టాపిక్స్ చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి నా ఉద్దేశం. వాయిడ్స్ ఇన్ క్రిస్టల్స్ ఆల్రెడీ మీకు ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేశాను. వాయిడ్స్ అంటే హోల్స్ ఆర్ గ్యాప్స్. ఆ గ్యాప్స్ ఎలా ఉంటాయి, వాటి షేప్ ఎలా ఉంటుంది, ఒక యూనిట్ సెల్లో ఎన్ని ఉంటాయి, అవన్నీ కూడా మనకి చాలా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇక్కడ ఉంటాయన్నమాట. తప్పదు. చూడండి, ఇంటర్స్టిషియల్ వాయిడ్స్ అంటే గ్యాప్స్ అని చెప్పి అనుకోండి. ఆర్ ద స్పేస్ లెఫ్ట్ ఆఫ్టర్ హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ హెచ్సిపి ఆర్ క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్ సిసిపి. దీస్ స్పేసెస్ ఆర్ కాల్డ్ యాజ్ వాయిడ్స్ అండ్ దే ఆర్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్. ఏంటో చూద్దాం. సో ఓకే, వాయిడ్స్ అంటే మీరు యాటమ్స్ ఆర్ అయాన్స్ స్పియర్స్ కింద తీసుకున్నాం కదా, ఆ స్పియర్స్ని డిఫరెంట్గా ప్యాకింగ్ గురించి నేర్చుకున్నాం. వాటిలో ప్యాక్ చేసిన తర్వాత వాటి మధ్య గ్యాప్స్ వస్తాయి. ఆ గ్యాప్స్నే మనం వాయిడ్స్ అంటాం అని చెప్పి ఈ 5thలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఫస్ట్ ఏ టైప్ ఆఫ్ వాయిడ్స్? ట్రైగోనల్ వాయిడ్ గురించి మాట్లాడదాం. ఈ ట్రైగోనల్ వాయిడ్ ఎలాగొస్తుంది అంటే, జస్ట్ ఇమాజిన్ దిస్ వన్. దీన్ని కానీ మీరు ఇమాజిన్ చేస్తే ఈ 2 డైమెన్షనల్లో, ఈ 2 డైమెన్షన్లో దీన్ని ఇమాజిన్ చేసినప్పుడు ఏం పెట్టారు? కిందేమో 2 ఉన్నాయి, ఇగో ఇక్కడ పైన ఒకటి ఉంది, స్పియర్స్ అనుకోండి. ఇక్కడ ఈ గ్యాప్ ఉంది చూసారా, దిస్ గ్యాప్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రైగోనల్ వాయిడ్. దాన్నే మనం ట్రైగోనల్ వాయిడ్ అని చెప్పి అంటాం. అది ట్రైగోనల్ వాయిడ్ ఈ రకమైనటువంటి షేప్ని కలిగి ఉంటుంది. ఓకేనండి, దట్ ఈస్ ట్రైగోనల్ వాయిడ్. గుర్తుపెట్టుకోండి అలాగా. రైట్. సో ఈ ట్రైగోనల్ వాయిడ్కి సంబంధించినటువంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందేమో చూద్దాం. అబౌట్ దిస్ ట్రైగోనల్ వాయిడ్, దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటనేది మిస్ అవ్వకుండా నోట్ చేయండి. దిస్ ట్రైగోనల్ వాయిడ్ R, if R is equal to radius of the spherical trigonal site and capital R radius of the sphere, atom or ion. సో మనకు కావాల్సిన క్యాపిటల్ R ఇక్కడ. సైజ్ ఆఫ్ ద టెట్రాహెడ్రల్ వాయిడ్ ఈజ్ ఈక్వల్ టు 0.155 ఇంటూ R, క్యాపిటల్ R. సో క్యాపిటల్ R అంటే ఏంటండి? రేడియస్ ఆఫ్ స్పియర్, యాటమ్ ఆర్ అయాన్. సో దాని నుంచి సైజ్ ఆఫ్ టెట్రాహెడ్రల్ వాయిడ్ కావాలంటే ఎంత వాల్యూ? 0.155 R. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రాబ్లమ్స్ చేస్తా అని చెప్పన్నాను కదా, మీరు చేయాలంతే. నాకైతే ఓపిక కంటిన్యూస్గా మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వస్తూనే ఉంది. నెక్స్ట్ రెండోది చూడండి. ద సెకండ్ వన్ ఈజ్ టెట్రాహెడ్రల్ వాయిడ్. టెట్రాహెడ్రల్ పేరులో ఉంది. వాట్ ఈస్ ద టెట్రాహెడ్రల్ వాయిడ్ అనేది చెప్పుకుందాం. మనకి టెట్రాహెడ్రల్ ఏ రకంగా ఉంటుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. Yes, this is a tetrahedral.
ఆ షేప్లో కానీ వాయిడ్ ఫామ్ అయిందనుకోండి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ టెట్రాహెడ్రల్ వాయిడ్ ఆర్ టెట్రాహెడ్రల్ హోల్ అని చెప్పి కూడా అంటాం. ఎలాగొస్తుంది అంటే ఆల్రెడీ ఇందాక 3 స్పియర్స్ని అరేంజ్ చేసాం కదా ఒక ట్రయాంగిల్ ఫామ్లో. ఇప్పుడు ఆ గ్యాప్లో బయట నుంచి ఒక ఇంకో స్పియర్ తీసుకొచ్చి దాని మీద ఒక మూతలాగా పెట్టేయండి. ఆ మూతలాగా పెట్టిన తర్వాత అక్కడ ఏర్పడినటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ టెట్రాహెడ్రల్ వాయిడ్. చాలా క్లియర్గా ఉంచండి. ఇందాక మనం చూసింది ఇదే కదా, అవునండి. దీని మీద ఏం పెడుతున్నాం, దీన్ని తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నాం మనం, దీని మీద ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇక్కడ ఒక హోల్ ఏర్పడుతుంది. దట్ హోల్ ఈజ్ నథింగ్ బట్ టెట్రాహెడ్రల్ హోల్ ఆర్ టెట్రాహెడ్రల్ వాయిడ్. దట్ ఈస్ ద పాయింట్. ఇదిగో ఇది ఓకేనండి. సో ఇక్కడ ఏం రాసాం చూడండి, న్యూ వేకెంట్ స్పేస్ క్రియేటెడ్ వెన్ ఈచ్ స్పియర్ ఆఫ్ ద సెకండ్ లేయర్ రెస్ట్స్ ఆన్ ద వేకెంట్ స్పేస్ క్రియేటెడ్ బై ద 3 స్పియర్స్ ఆఫ్ ద ఫస్ట్ లేయర్ టచింగ్ ఈచ్ అదర్. ముందు కింద 3 స్పియర్స్ ఉన్నాయి, మనం పైనుంచి ఇంకో స్పియర్ పెట్టాం, మూత పెట్టాం, ఆ వచ్చినటువంటి గ్యాప్ని టెట్రాహెడ్రల్ వాయిడ్ అంటాం. ఇక్కడ చాలా క్లియర్గా మీకు రిప్రజెంట్ చేయడం జరిగింది. ఎస్, వెరీ గుడ్. వీటికి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్. ఇఫ్ ద స్పియర్ ఆఫ్ లేయర్ బి, దట్ ఈస్ సెకండ్ లేయర్, ఈజ్ ప్లేస్డ్ ఓవర్ ద ట్రయాంగులర్ వాయిడ్ ఆఫ్ లేయర్ ఏ, ఫస్ట్ లేయర్ నేను చెప్పింది ఇక్కడ రాసుకున్నాం. ద టైప్ ఆఫ్ వాయిడ్ ఫామ్ ఈజ్ నోన్ యాజ్ ఏ టెట్రాహెడ్రల్ వాయిడ్. వెరీ గుడ్. A sphere placed in the void will touch 4 spheres, 3 from the first layer and 1 from the second layer, forming a tetrahedral structure. మొత్తానికి అది టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ వస్తుంది అని చెప్పి చెప్పడం కోసం ఈ పాయింట్. ఇక్కడ ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఎలాగో చూద్దాం. ఏం చెప్తానో ఇక్కడ మీకు అర్థమైంది. లొకేషన్ అండ్ నంబర్ ఆఫ్ టెట్రాహెడ్రల్ వాయిడ్స్. ఫస్ట్ పాయింట్ లొకేషన్ అంటే యూనిట్ సెల్లో టెట్రాహెడ్రల్ వాయిడ్ ఎక్కడ ఉంటుంది. తర్వాత రెండో పాయింట్ నెంబర్ ఆఫ్ టెట్రాహెడ్రల్ వాయిడ్స్, ఒక యూనిట్ సెల్లో ఎన్ని టెట్రాహెడ్రల్ వాయిడ్స్ ఉంటాయి అనేది ఇది కావాలి మనకి. ఏమంటే ఎప్పుడైనా విన్నారా ఇవి టాపిక్స్? వింటే ఓకే, లేకపోతే డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. ఓకే, దిస్ ఈజ్ ద యూనిట్ సెల్. దీస్ ఆర్ లొకేటెడ్ అట్ ద బాడీ డయాగ్నల్స్. బాడీ డయాగ్నల్ చూడండి, ఇది క్యూబ్ అనుకున్నాం అనుకోండి, ఇంకో ఈ చివరి నుంచి వెనకాల ఉన్నటువంటి చివరి వరకు బాడీ డయాగ్నల్. అలాంటి బాడీ డయాగ్నల్ ఎన్ని పాసిబిలిటీ ఉంటాయి? ఎన్ని ఉంటాయండి? 4 బాడీ డయాగ్నల్స్ పాసిబిలిటీ ఉంటాయి. ఓకే, దెన్ దీస్ ఆర్ లొకేటెడ్ ఎట్ ద బాడీ డయాగ్నల్స్, 2 ఇన్ ఈచ్ బాడీ డయాగ్నల్. ఒక్కొక్క బాడీ డయాగ్నల్లో టెట్రాహెడ్రల్ వాయిడ్ ఎన్ని ఉంటాయంటే మళ్ళీ 2 ఉంటాయంట. బాడీ డయాగ్నల్స్ ఎన్ని? 4. ఈచ్ బాడీ డయాగ్నల్ కంటైన్స్ హౌ మెనీ? 2 టెట్రాహెడ్రల్ వాయిడ్స్ at distance చూడండి, at 1/4 ఆఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఈచ్ ఎండ్. సో ఇది బాడీ డయాగ్నల్ అనుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఓకేనండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫర్ ఎగ్జాంపుల్ 10 సెంటీమీటర్స్ ఉంది అనుకుందాం సరదాగా, 10 యూనిట్స్. అంటే ఎక్కడ ఒకటి ఫామ్ అవుద్దంటే 2.5 దగ్గర ఇటువైపు నుంచి, అలాగే ఇటువైపు నుంచి మళ్ళీ చూసుకున్నట్టయితే 7.5 దగ్గర ఇక్కడ ఒక టెట్రాహెడ్రల్ వాయిడ్ వస్తుంది. సో అది పాయింట్. క్లారిటీ ఉందండి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ వాయిడ్స్ ఈజ్ ఈక్వల్ టు, నేను చెప్పక్కలేదమ్మా ఇంకా ఎన్ని అవుతాయి? హౌ మెనీ బాడీ డయాగ్నల్స్ ఆర్ దేర్? 4. ఈచ్ బాడీ డయాగ్నల్ క్యాన్ ఫార్మ్ హౌ మెనీ టెట్రాహెడ్రల్ వాయిడ్స్? 2. సో టోటల్ నెంబర్ ఆఫ్ టెట్రాహెడ్రల్ వాయిడ్స్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ సెటప్ ఈజ్ 8. ఎస్, అసలు చూడండి ఎలాగ ఎంత బ్యూటిఫుల్గా ఉందో సాలిడ్ స్టేట్. నచ్చిందా మీకు? ఒకవేళ డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి రివైండ్ చేయండి, రివైండ్ చేసి మళ్ళీ చూడండి. అంతా చాలా ఈజీగా ఉన్నటువంటి పాయింట్స్. టెట్రాహెడ్రల్ వాయిడ్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నామంటే ఇఫ్ ఏంటో చూడండి, ఇక్కడ ఇఫ్ ఎన్ ఆర్ ద నెంబర్ ఆఫ్ క్లోజ్ ప్యాక్డ్ స్పియర్స్. అంటే స్పియర్స్ అంటే ఏంటి? ఇక్కడ యాటమ్స్ ఆర్ అయాన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, దాన్ని మనం స్పియర్స్ అని చెప్పి అనుకుంటున్నాం. ఎన్ని ఉన్నాయి అలాంటి స్పియర్స్, యాటమ్స్ ఆర్ అయాన్స్? ఎన్ నెంబర్ ఉన్నాయి అనుకుందాం. దెన్ టెట్రాహెడ్రల్ వాయిడ్స్ విల్ బి 2n. ఓకేనండి, ఎన్ స్పియర్స్ ఉంటే టెట్రాహెడ్రల్ వాయిడ్స్ ఎన్ని ఉంటాయి? 2n స్పియర్స్ 2n టెట్రాహెడ్రల్ వాయిడ్స్ ఉంటాయి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ టెట్రాహెడ్రల్ వాయిడ్, ఆఫ్ కోర్స్ అది గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్స్ నోట్ చేయండి.
if small r is the radius of the spherical tetrahedral site, okay, capital R radius of closely packed sphere, that is atom యొక్క radius capital R తో తీసుకున్నాం, then size of the tetrahedral void is 0.225 r. okay, size of the tetrahedral void is 0.225 r. ఇది tetrahedral void ఈ రకంగా ఉంటుందని ఇందాక రాసి కూడా చూపించాను నేను. జస్ట్ ఈ పాయింట్స్ నోట్ చేయండి, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఓకే, దెన్ క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? నెక్స్ట్ది ఆక్టాహెడ్రల్ వాయిడ్కి వెళ్దాం. ట్రైగోనల్ వాయిడ్ అయిపోయింది. ట్రైగోనల్ వాయిడ్ ఎలా వచ్చింది? 3 స్పియర్స్ని దగ్గరగా చేర్చాం, మధ్యలో వచ్చిన ఖాళీని ట్రైగోనల్ వాయిడ్ అన్నాం. దాని మీద ఇంకొక స్పియర్ మూత పెట్టాం 3 అట్ల మీద, అప్పుడు వచ్చినటువంటి గ్యాప్ని ఏమన్నాం? టెట్రాహెడ్రల్ వాయిడ్ అన్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం చూడండి. నౌ ఫార్మ్డ్ బై కాంబినేషన్ ఆఫ్ 2 ట్రయాంగులర్ వాయిడ్స్, చూడండి ఎలా ఉందో. కింద 3 స్పియర్స్ పెడితే ట్రయాంగులర్ వాయిడ్ వచ్చింది. అలాంటివి 2 ఆటలు కానీ కలిపారు అనుకోండి, చూడండి ఇక్కడ ఫార్మ్డ్ బై కాంబినేషన్ ఆఫ్ 2 ట్రయాంగులర్ వాయిడ్స్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ లేయర్స్. అంటే అర్థం ఏంటంటే, కిందేమో మీరు ఒక 3 స్పియర్స్ పెట్టారు, ఆ 3 స్పియర్స్ మీద మళ్ళీ ఇంకొక 3 స్పియర్స్ పెట్టారు. ఎలాగంటే ఎగ్జాక్ట్గా అదే ఓరియంటేషన్లో కాకుండా ఆ గ్యాప్స్లోకి వచ్చేలా పెడతారు. ఓకే, మర తిప్పినట్టు జస్ట్ ఆ గ్యాప్స్లో ఫిక్స్ చేస్తారు. ఆ మధ్యలో వచ్చినటువంటి ఖాళీని మనం ఇప్పుడు ఏమంటాం అంటే ఆక్టాహెడ్రల్ వాయిడ్ అని చెప్పి అంటాం. అంత సింపుల్గా మీకు అర్థమవుతుందో చూడండి. సో ఫార్వర్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ 2 ట్రయాంగులర్ వాయిడ్స్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ లేయర్స్. ఇట్ ఈస్ సో కాల్డ్ బికాస్ ఇట్ ఈస్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ 6 స్పియర్స్. మొత్తం స్పియర్స్ ఎన్ని? ఇక్కడ కూడా డయాగ్రామ్ ఉంది, ఇక్కడికి వస్తాను. 6 స్పియర్స్, the centers of which occupied corners of a regular octahedron. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. కింద ఒక 3 స్పియర్స్ 1, 2 and 3, దానిపైన ఇంకొక 3 స్పియర్స్ 4, 5 and 6. దాన్ని తీసుకొచ్చి దీని మీద పెట్టేయండి. దాన్ని తీసుకొచ్చి పెట్టేస్తే యాజ్ ఇట్ ఈస్గా లేవు చూడండి. మనకేమో కింద దాంట్లో 2 స్పియర్స్ మన వైపు ఉన్నాయి, రెండోదేమో వెనక్కి ఉంది, కానీ పై దాంట్లోనేమో ఒకటి మన ముందుకు ఉంది, 2 ఏమో వెనకాలకు ఉన్నాయి. అలా ఫిక్స్ చేస్తే ఆ మధ్యలో వచ్చినటువంటి గ్యాప్ ఉంది చూసారా, ఇది దట్ ప్లేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆక్టాహెడ్రల్ వాయిడ్. ఇదిగో దట్ ఈజ్ ఆక్టాహెడ్రల్ వాయిడ్. ఓకే, ఇదిగో ఆక్టాహెడ్రల్ వాయిడ్. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది ఎలా ఫామ్ అయింది ఏంటనేది. గుడ్. సో ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే సాలిడ్ స్టేట్లో వాయిడ్స్ గురించి కూడా మీరు ఇంట్రెస్ట్గా వీడియో చూస్తున్నారంటే ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. ఇప్పుడు లొకేషన్ అండ్ నెంబర్ ఆఫ్ ఆక్టాహెడ్రల్ వాయిడ్స్, ఈ పాయింట్ మనకి చాలా 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 ఇంపార్టెంట్. లొకేషన్ అండ్ నెంబర్ ఆఫ్ ఆక్టాహెడ్రల్ వాయిడ్స్. లొకేషన్ అండ్ నెంబర్ ఎన్ని ఉంటాయి? మోస్ట్ ఇంపార్టెంట్. These are located at the middle of the cell edges. These are located at the middle of the cell edges. So చూడండి ఇక్కడ ఎడ్జ్ అంటే ఏది? దిస్ వన్ ఈజ్ 1 ఎడ్జ్. అలాగే ఇవన్నీ ఎడ్జెసే. ఈ ఎడ్జ్లో మిడిల్ ఆఫ్ ద ఎడ్జ్ ఆక్టాహెడ్రల్ వాయిడ్ ఉంటుంది. These are located at the middle of the cell edges and at the center of the cubic unit cell and also at the center. ఇది 2 పాయింట్. ఓకే, దెన్ హౌ మెనీ ఆక్టాహెడ్రల్ వాయిడ్స్ విల్ బి దేర్? ఇక్కడ మీరు మిడిల్ ఆఫ్ ద ఎడ్జెస్ అన్నాం. ఎడ్జ్ అంటే కంట్రిబ్యూషన్ ఎంత అండి? ఓన్లీ 1/4. అలాంటి ఎడ్జెస్ ఒక క్యూబ్లో ఎన్ని ఉంటాయి? 12 ఎడ్జెస్ ఉంటాయి. 1/4 × 12 అంటే ఇక్కడ మనకి ఇది 3 ప్లస్ ఇంకెక్కడ ఉంది? మిడిల్లో ఉంది కాబట్టి +1. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఆక్టాహెడ్రల్ వాయిడ్స్ ఎన్ని ఉంటాయి ఈ పర్టికులర్ సెటప్లో? దే విల్ బీ 4. కరస్పాండింగ్ టెట్రాహెడ్రల్ వాయిడ్స్ ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. చూసారు ఎలాగుంది, ఎలా సింపుల్గా వస్తుందో. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ ద షేప్ ఆఫ్ ఆక్టాహెడ్రల్ వాయిడ్. ఎలా ఫామ్ అవుతుంది? కిందేమో 3, పైనుంచి 3, ఇంకా ఈ ఖాళీయే ఆక్టాహెడ్రల్ వాయిడ్ అని చెప్పి అంటున్నాం అనమాట. హోప్ గాట్ ద పాయింట్. నెక్స్ట్ ఏ చూడండి, ఇఫ్ ఇన్ ఏ క్లోజ్ ప్యాక్డ్ క్రిస్టల్ CCP కానీ HCP కానీ దేర్ ఆర్ n స్పియర్స్.
స్పియర్స్ ఎన్నండి, నెంబర్ ఆఫ్ స్పియర్స్ స్పియర్స్ ఈజ్ ఈక్వల్ టు n అయితే ఆక్టాహెడ్రల్ వాయిడ్స్ ఈజ్ ఈక్వల్ టు n, టెట్రాహెడ్రల్ వాయిడ్స్ ఈజ్ ఈక్వల్ టు 2n అండి. ఇది మనం నేర్చుకోవాల్సిన పాయింట్. చూడండి ఇక్కడ ఏం రాసాం, ఇఫ్ ఇన్ ఏ క్లోజ్డ్ ప్యాక్డ్ క్రిస్టల్ CCP or HCP there are n spheres, atoms or ions in the packing, then number of octahedral voids n and number of tetrahedral voids will be double the number 2n ఉంటుంది అని చెప్పి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు నేర్చుకోవాలి. ఇంకా కొన్ని పాయింట్స్ ఆక్టాహెడ్రల్ వాయిడ్స్ గురించి ఇవి కూడా నోట్ చేయండి. మీరు ఏం రాసుకున్నామో చూడండి ఇక్కడ, దేర్ ఆర్ ఆ పాయింట్స్ మీరు కన్ఫ్యూజన్ అవ్వను అంటే ఇవి కూడా రాసుకోండి. దేర్ ఆర్ 6 octahedral voids around each sphere. Coordination number of octahedral void is 6. If small r is the radius of the spherical octahedral site, capital R is the radius of the sphere, then size of the octahedral void ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఫార్ములా చూడండి. సైజ్ ఆఫ్ octahedral void is equal to ఎంతండి, 0.414 capital R. What is R? R is radius of sphere. జస్ట్ ఇది కావాలి మనకి. ఆ వాల్యూ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ అన్నా చేయొచ్చు, లేకపోతే చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నా కూడా తీసుకురావచ్చు. జస్ట్ ట్రై టు లర్న్ దట్. ఓకేనండి. వాల్యూస్ ఈ మూడాటికి సంబంధించినటువంటి వాల్యూస్ మర్చిపోవద్దు. అలాగే క్యూబిక్ వాయిడ్, ట్రయాంగులర్, టెట్రాహెడ్రల్, ఆక్టాహెడ్రల్, ఇప్పుడేమో క్యూబిక్ మామూలుగా నేర్చుకోండి. ఇది దిస్ టైప్ ఆఫ్ వాయిడ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ 8 క్లోజ్లీ ప్యాక్డ్ స్పియర్స్ విచ్ ఆక్యుపై 8 కార్నర్స్ ఆఫ్ ఏ క్యూబ్. అంటే క్యూబిక్, సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్లో ఉంటుంది ఇది. దిస్ ఈజ్ సరౌండెడ్ బై 8 స్పియర్స్ విచ్ టచెస్ ఈచ్ అదర్. ఓకే, if r is small r is radius of the spherical cubical site, capital R radius of the closely packed sphere, then మనకు కావాల్సినటువంటి విషయం 0.732 r, దట్ ఈస్ సైజ్ ఆఫ్ ద వాయిడ్ ఎంత వచ్చిందంటే 0.732 r వస్తుంది అని చెప్పి జస్ట్ ట్రై టు రిమెంబర్. ఇప్పుడు చూడండి మొత్తం పిక్చర్. ఆక్టాహెడ్రల్ వైడ్స్ ఆర్ లార్జర్ దాన్ ద టెట్రాహెడ్రల్ వైడ్స్. సహజం, ఎందుకంటే అది 6 స్పియర్స్తో ఫామ్ అవుద్ది కాబట్టి. ఇన్ FCC దేర్ ఆర్ 4 octahedral voids and 8 tetrahedral voids. ఇది కూడా మీకు చెప్పాను. సైజ్ ఆఫ్ వాయిడ్స్ ఆక్టాహెడ్రల్ 0.414 ఇంటూ క్యాపిటల్ R, టెట్రాహెడ్రల్ 0.225 ఇంటూ క్యాపిటల్ R, ట్రైగోనల్ ఎంత 0.155 ఇంటూ క్యాపిటల్ R. హియర్ R ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్పియర్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. So these are some of the important and most important aspects of voids. బహుశా చాలామంది ఫస్ట్ టైం వినుంటారు ఇది వాయిడ్స్ గురించి. నేను కూడా అంతే సరదాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయలేదు అనుకుంటున్నాను అట్లీస్ట్. ఓకే, దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ మనకు వచ్చే వీడియో ప్రాబ్లమ్స్ ఉంటాయి, క్రిస్టల్ వాయిడ్స్. సో దోస్ హూ ఆర్ ఆస్పైరింగ్ ఫర్ యూనివర్సిటీస్ లైక్ సెంట్రల్ యూనివర్సిటీస్, ఐఐటి, జామ్, ఓకే, నీట్లో టాప్ ర్యాంక్, మంచి మెడికల్ కాలేజీలో సీట్ సంపాదించేయాలి, ఐఐటి, జేఈ, అడ్వాన్స్డ్, మెయిన్ అడ్వాన్స్డ్కి ఈ టైప్ ఆఫ్ డిస్కషన్స్ చాలా ఉపయోగపడతాయి.